తమిళనాడుకి సంబంధించి సార్ అసలు ఏం జరుగుతుంది తమిళనాడు? తమిళనాడులో విజయ్ చేసిన ఫస్ట్ తప్పు, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఆర్టికల్ కూడా వచ్చింది, సెంగోటి అని అడ్వైస్ చేశారు ఆయన్ని, మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్ళి మీరు క్లెయిమ్ చేయండి, మిమ్మల్ని పిలుస్తారు గవర్నర్, దట్ ఈస్ అ ప్రొసీజర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు వీరి మీద గేమ్ ఆడారు, కాదు మా పేరు కూడా ఇవ్వండి మీరు వెళ్ళి. దిస్ అ థింగ్ కాల్డ్ ప్రీపోల్ అలయన్స్ అండ్ పోస్ట్ పోల్ అలయన్స్. రెండింటికి తేడా ఉంది కదా. ఇప్పుడు జేడీయూ బీజేపీ కలిసి బీహార్లో పోటీ చేశారు, ఇద్దరికి మెజారిటీ రాదు కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరికి 90-80 వీళ్ళు గెలుచుకున్నారు ఆల్మోస్ట్. కానీ ఇద్దరికి ప్రీపోల్ అలయన్స్ ఉండే ముందే ఎలక్షన్కి వెళ్ళే ముందు. సో న్యాచురల్లీ గవర్నర్ని అప్రోచ్ అవుతున్నప్పుడు మొత్తం ఈ లిస్ట్ మొత్తం కలిపి వాళ్ళకి ఇస్తారు, మాకు మెజారిటీ ఉందని చెప్పి. వీళ్ళకి ఎవరితో ప్రీపోల్ అలయన్స్ ఎక్కువ లేకుండే, గెలిచిన పార్టీలో ఎవరు లేకుండే, చిన్న ఇంకేదో పార్టీలు పెట్టుకున్నారు వీళ్ళు. ప్రీపోల్ అలయన్స్ లేనప్పుడు మీరు ఎందుకు వెళ్ళి లిస్ట్ ఇచ్చారు? ఫస్ట్ 108 మంది అని రాశారంట వాళ్ళ లిస్టులో. కరెక్ట్, వాళ్ళు గెలిచింది అంతే కదా, 108. కానీ మరి ఆయన 2 చోట్ల గెలిచాడు కదా విజయ్. అది ఎవరు చెప్పలేదు, 2 చోట్ల సంతకం పెట్టాయంట. దిస్ ఇస్ అ బేసిక్ మిస్టేక్స్, ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ఇది. ఆయనకి అడ్వైస్ చేయడానికి ఎవరు లేరు, ఎందుకంటే గవర్నర్ హ్యాస్ టు ఫాలో ద రూల్. బొమ్మాయి జడ్జ్మెంట్ నుంచి ఉంది, కానీ బొమ్మాయి జడ్జ్మెంట్ వాజ్ ఇన్ బిట్వీన్, దట్ ఈస్ అడ్మిట్లో ఎన్టీ రామారావు గారితో చేసినట్టు, రామ్లాల్ చేసిన ఆ రోజు ఆడిన గేమ్ లాగానే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ని వాళ్ళు దింపడానికి ట్రై చేశారు. దానికి బొమ్మాయి జడ్జ్మెంట్ వచ్చింది. మీకు గుర్తుంటుంది ఆ రోజు కూడా బొమ్మాయి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకో కేసులో యడ్యూరప్ప గారికి ఫస్ట్ 15 రోజులు ఇచ్చారు గవర్నర్, సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ చేసి 24 గంటలు చేయాలని చెప్పారు. కరెక్ట్, మేబీ హార్స్ ట్రేడింగ్ ఆపడానికి. ఇది కూడా ఇక్కడ కూడా చెప్పొచ్చు కదా, అట్లంటే గవర్నర్ చెప్పారనుకోండి 24 గంటల లోపల మీరు ప్రూవ్ చేయాలంటే, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు, మీరు ఇదే చేసింది కదా. నిన్న సుప్రేశ్వర్నాథ్ ఇది ఒక పోస్ట్ చూశాను, నేను దాన్ని కూడా ట్వీట్ చేశాను గవర్నర్ గురించి. రాజ్భవన్లో మీరు ఎట్లా కన్వర్ట్ చేసుకున్నారు, మీ పొలిటికల్ వాళ్ళని అపాయింటీస్ అందరు పెట్టుకున్నారు అంటే నేను రిమైండ్ చేశాను ఆమెని. రామ్లాల్ కేసు రిమైండ్ చేశాను. బూటా సింగ్ గారు చేసి రాజీనామాలు చేయాల్సి వచ్చింది లాస్ట్, ఇల్లీగల్ అని చెప్పంగానే. ఆ పరిస్థితిలో వీళ్ళు గవర్నర్లు వాడుకున్నారు. చాలా ఉన్న ఎగ్జాంపుల్స్ అట్లాంటివి. సరే, ఐఎమ్ ఆల్సో నాట్ సేయింగ్ కరెక్ట్, ఒక లెవెల్ చూస్తే కరెక్టే, పొలిటికల్ అపాయింటీస్ వాళ్ళు అందరూ ఓకే, మోస్ట్లీ రిటైర్డ్ అయిన వాళ్ళు బీజేపీ నుంచి వాళ్ళని పంపిస్తారు. కానీ కొన్ని కేసెస్లో జెన్యున్గా కొన్ని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ కానీ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ని కూడా వీళ్ళు పోస్ట్ చేశారు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కూడా పోస్ట్ చేశారు. కానీ అన్నీ తప్పని చెప్పలేము, వెనక ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అట్లా ఉంది. వీఆర్ ఫాలోయింగ్ ద బ్రిటిష్ సిస్టమ్, సేమ్ థింగ్. మన దాంట్లో గవర్నర్ ఉండాల్సిందే, ఒక ఇట్ ఇస్ డెకరేటివ్ పోస్ట్ అది. ఇనాగరేషన్ చేయడము, రిబన్ కటింగ్ చేయడము, ప్రమాణ స్వీకారం చేయడం, ఇదంతా వాళ్ళ పని అనమాట. వాళ్ళకు కొన్ని చట్టాలు ఉన్నాయి, దే హ్యావ్ టు ఫాలో దట్ రూల్స్. సో విజయ్ చేసిన తప్పు అది. రెండవది, ఆయన దగ్గర ఉన్న ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలంటే కాదు, ఆయనతో గవర్నమెంట్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది. 8 గ్రాముల బంగారం 1 కోటి మంది మహిళలకి. ఇమాజిన్ చేయండి సార్, ఎక్కడి నుంచి బంగారం తీసుకొస్తాడు ముందర? ఫస్ట్ లలితా జ్యువెలరీ ఉంది కదా, అంతే. ఆయన పిలిచి ఆయన చేతి ఇప్పించాలి, అదే అవుతుంది. అలవి కాని హామీలు. సరే, అది ఆయన పవర్లో కుర్చీలో కూర్చున్న తర్వాత మాట్లాడదాం వాటి గురించి. అది కాదు, ఇప్పుడు ఏమైందంటే వాద్యం కాదు, ఎందుకు తప్పైందంటే, ఇప్పుడు నేను పోటీ చేశాను అనుకోండి, నేను అందరికి కిలో బంగారం ఇస్తానని చెప్తాను నేను, ఎందుకు నాకు తెలుసు నేను గెలవనని చెప్పేసి, ఆన్ మై ఓన్. ఆయన కూడా వాళ్ళు చెప్పారు 12 లక్షల ల్యాప్టాప్ అని, ఈయన 20 లక్షలు చేసేసాడు. అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్కి 3,500 రూపాయలు. సో వాట్ ఆర్ యూ టెల్లింగ్? అన్ఎంప్లాయిడ్గా ఉండండి, మీకు డబ్బులు ఇస్తాం, మీరు పని చేయకండి. సో వాట్ ఈస్ ఇట్ లాజిక్? ఆయన అన్ఎంప్లాయిడ్ అయితే ఆయన స్కిల్ డెవలప్ చేసి ఆయన్ని ఉద్యోగానికి రెడీ చేయండి. ఓకే, ఈ గ్రాడ్యుయేషన్ అనేది పెద్ద ఒక స్కామ్ మన దేశంలో, అది బంద్ చేయాలి కోర్స్. 12 తర్వాత ఇట్ షుడ్ బి ఓన్లీ టెక్నికల్ కోర్సెస్. ఓకే, మీరు ఏ సెక్టర్కైనా వెళ్ళండి, ఇట్స్ అ షియర్ వేస్ట్ డిగ్రీ అనే ఒక కాన్సెప్ట్ కూడా. ఇప్పుడు పిల్లలు కూడా రావట్లేదు చాలామంది దానికి. కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్తారు, కొంతమంది మెడిసిన్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళిపోతున్నారు, కానీ కొంతమంది సీఏకి వెళ్తారు, అంతా ఉంది, కంపెనీ సెక్రటరీకి వెళ్తారు. కానీ నేను చెప్పింది ఏంటంటే, ఈ ప్రపోజల్ ఈయన పెట్టిన అన్ని ప్రపోజల్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే, ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే మొత్తం కంప్లీట్ స్టేట్ కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతారు, దివాలా అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ చేసినట్లే ఒక్కొక్క విత్డ్రా చేసుకుంటారు, లేకుంటే ట్యాక్సులు పెంచుతారు. అక్కడ రిజిస్ట్రేషన్ పెంచారు, కర్ణాటకలో బస్ రేట్లు పెంచారు. ఎందుకు? మహిళలకి ఫ్రీ ఇస్తున్నామని చెప్పి బస్సులో వెళ్తాం, మిగతా వాళ్ళ మీద వేసేసారు అన్నీ కలిసి. ఇది ప్రాబ్లం అన్నమాట. సో తమిళనాడులో బహుశా ఆయనే గవర్నమెంట్గా ఫామ్ చేస్తారు, కానీ ఇది ఇన్ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది. పాసిబిలిటీస్ ఏంటి సార్? ఆయనతో ఎవరు జట్టు కట్టచ్చు?
ఏఐడిఎంకే వాళ్ళు వస్తారట, ఎవరు రాకపోతే వాళ్ళు వస్తారు. షణ్ముగం ఫ్రాక్షన్ వస్తుందా? ఫ్యాక్షన్ రాదు, ఎందుకంటే వాళ్ళు 35 మంది రావాలి. 30 ఎంత వాళ్ళు 26 మంది రావాలి సార్. 48కి 2/3 అంటే 26 మంది రావాలి. No, 48కి 2/3 విల్ బి 48 డివైడెడ్ బై 4, 14 లేదా ఇంకా ఎక్కువ కావాలి, 30 సంథింగ్ వస్తుంది. ఓకే, 36 వస్తుంది. సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్, అంతమంది రారు. ఓకే, వీళ్ళేమో మేము రాజీనామా చేస్తా అంటున్నారు. మీరు ముందు మీ ప్రమాణ స్వీకారమే కాలేదు, మీరు ఎట్లా రాజీనామా చేస్తారు? అంతే కదా. బికమ్ ఎన్ ఎమ్మెల్యే, దెన్ ఓన్లీ యూ కెన్ రిజైన్. యూ ఆర్ నాట్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే. అంతే, ఎమ్మెల్యేగా ఓత్ తీసుకోలేదు. అదంతా ఇన్ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నారు అన్నమాట. ఫైనలీ లెట్ హిమ్ రూల్. నేను చెప్తున్నాను కదా, ద ప్రూఫ్ ఇస్ ద పుడ్డింగ్ ఇన్ ద ఈటింగ్ అంటారు ఇంగ్లీష్లో. తినేటప్పుడు తెలుస్తుంది దాని టేస్ట్ ఏముందనేది. కూర్చోనండి, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు తెలిసిపోతుంది మీకేముందని. ఏఐడిఎంకేలో చీలికి వస్తుంది అంటున్నారు, వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తారా? అంటే అబ్స్టైన్ అవుతారా ఆ రోజు? అది అబ్స్టైన్ కాదు, దే విల్ సి. మన్మోహన్ సింగ్ సారీ నరసింహరావు గవర్నమెంట్ ఏం నడిపించారండి? ఎక్కడ మెజారిటీ? మన్మోహన్ సింగ్ ఎక్కడ మెజారిటీ ఉండే? మైనారిటీ గవర్నమెంట్ నడిపించారు వీళ్ళందరూ. ఓకే, పెద్ద పనేం కాదు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు విజయ్ స్థితి చూస్తే మన ఎమ్మెల్యే ఏడుకొండలు అని చెప్పి ఒక సినిమా ఉండే మనది, దాసనారాయణ గారిది. దాంట్లో ఇడ్లీ రేట్లు పెంచడం గురించి ఒక స్టోరీ ఉంది, మీరు చూస్తుంటారు, మీరు చాలా మంది చూస్తారు. ఇది ఇడ్లీ హోటల్ వాళ్ళు వచ్చి ఐ థింక్ 25 పైసల నుంచి 50 పైసలు చేయాలంటే దాసరి అంటారు, సీఎం గారు అంటారు, లే రూపాయి చేయమంటారు. వాళ్ళు షాక్ అయిపోతారు, ఏంటి రూపాయి అని, మేము అడిగింది 50 పైసలు చేయండి అంటాడు. చేస్తారు, మళ్ళీ వీళ్ళు వచ్చి రాళ్ళు కొట్టడం మొదలు పెడతారు. పబ్లిక్ అంతా పెద్ద గొడవ. ముఖ్యమంత్రి తగ్గించి చూడండి రూపాయి కాదు నేను 50 పైసలు చేస్తున్నా అంటాడు. వాళ్ళకి కావాల్సింది అదే ఉండే. ముఖ్యమంత్రి కొత్త హీరో అయిపోయాడు, హోటల్ వాళ్ళందరూ విలన్ అయిపోయాడు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి కావాల్సిన వీళ్ళకి వచ్చింది. ఇది జరుగుతుంది. యూ కెనాట్ రన్ ఎ గవర్నమెంట్ ఆన్ ఫ్రీబీస్. ప్రాబ్లం ఏంటి, తమిళనాడులో కల్చర్ ఉంది చాలా మట్టుకు, మిగతా స్టేట్లో కూడా ఉందనుకోండి, అన్ని స్టేట్స్ ఉన్నాయి. కానీ తమిళనాడులో మిక్సీలు ఇవ్వడము, టీవీలు ఇవ్వడము, గ్రైండర్లు ఇవ్వడము, ఇది జయలలిత టైం నుంచి స్టార్ట్ అయింది. అది వీళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఈసారి వీళ్ళకి ప్రజలు తెలిసిపోయింది, ప్రజలు దానికోసం చూడట్లేదు, మార్పు చూస్తున్నారు. కానీ అటువైపు నేను ఇంకో చాలా ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకుంటున్నా వాసుదేవన్ గారు. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అన్నామలై టు కమ్ బ్యాక్. బీజేపీ అన్నామలై తీసుకురావాలి. దీని మీద నాకు ఇక్కడ ఒక సందేహం సార్. నార్త్ని అర్థం చేసుకున్నంత చక్కగా సౌత్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది, లేదా అర్థం చేసుకోకుండా సదరన్ బీజేపీ లీడర్స్ అడ్డుపడ్డారు? కర్ణాటకలో గవర్నమెంట్ ఉండే కదా వాసుదేవన్ గారు. కర్ణాటక వదిలేయండి, నేను చెప్పేది ఇక్కడ ఎందుకు పోనీ కర్ణాటక నుంచైనా తెలుసుకోవాలి కదా ఎలా చేయాలి ఏంటి. అదే ఇది ప్రాబ్లమ్ ఈస్, అన్నామలైని వీళ్ళు పక్కన తెప్పించిన పెద్ద తప్పు. ఇది పళనిస్వామి ఆడిన గేమ్ ఇది. ఆయనకు డౌట్ ఉంటే ఆయన అవుట్ షైన్ చేసేస్తారు అన్నామలై. ఇవాళ కాకపోతే వెస్ట్ బెంగాల్లో నడిచినట్ల, లేకుంటే ఒరిస్సాలో నడిచినట్ల 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ పార్టీ ఉండదు, ఏఐడిఎంకే ఉండదు, ఆ స్పేస్ బీజేపీ తీసుకుంటారని ఒక భయం ఉంది ఆయనకి. దానికోసం అన్నామలైని పక్కన జరిపారు. అన్నామలై ఏ రోజు వచ్చారు ఆ రోజు నుంచి 3% నుంచి 10% దాకా తీసుకొచ్చారు. ఓట్లు పెరిగినాయి, ఓట్ల శాతం పెరిగింది. సో ఇక 15 సంవత్సరాలు ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళొచ్చు? మనం ఇంపాసిబుల్ అనుకున్నాం వెస్ట్ బెంగాల్. బీజేపీ గెలవడం అసలు ఛాన్సే లేదు వెస్ట్ బెంగాల్. అక్కడ కాంగ్రెస్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, తర్వాత మమతా బెనర్జీ వచ్చింది. ఎక్కడ బీజేపీకి ఛాన్స్ అనుకున్నాము? అలాంటి చోట గవర్నమెంట్ అదే 2011లో ఒక్క సీట్ లేని బీజేపీ 2016కి వచ్చేదాకా 75 వచ్చి, ఫస్ట్ 0 ఉండే, 75 వచ్చింది, 77 అయింది. తర్వాత వాళ్ళు సీట్లు గెలుచుకున్నారు. 3 సీట్లు ఉండే ఐ థింక్, దాని 3 నుంచి 75, 77 నుంచి ఇప్పుడు 200+. ఎట్లా జరిగింది? అది జరుగుతుంది. కానీ ఐ థింక్ ఇట్స్ బీజేపీ లీడర్షిప్ చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే దిస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నీ కరెక్ట్ రావాలని లేదు. ఇది వాజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. అన్నామలై గారిని తీసుకొచ్చి పార్టీని బిల్డప్ చేయండి. ఆయనకు 10 సంవత్సరాలు టైం ఇవ్వండి. లెట్ హిమ్ బిల్డప్ ద పార్టీ. విజయ్కి ఓట్లు రావచ్చు అండి, అన్నామలై కూడా ఓట్లు రావచ్చు డెఫినెట్గా. ఆయన ఫిలిం స్టార్ కాదు, కానీ ఈజ్ ఈక్వల్ టు ఫిలిం స్టార్. మోర్ దెన్ సార్. ఎస్, ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన ఆయన సార్, ఐపీఎస్ ఆఫీసర్. లాస్ట్ యాజ్ వీ క్లోజ్ ద కాన్వర్జేషన్, నేను ఇంకో మాట మీకు చెప్పాలనుకున్నా. ఒకటి, కేరళలో దానికన్నా పెద్ద పాలిటిక్స్. ఎవరో వాళ్ళ పొద్దున ఒక జోక్ కొట్టారు, వెస్ట్ బెంగాల్లో ఆమె రాజీనామా చేయదని చెప్పి ముఖ్యమంత్రి ఎవరని చెప్పి కూర్చున్నారు. తమిళనాడులో దట్ ఈస్ రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వలేదు కల్కటాలో, అక్కడేమో రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి ఎవరు లేరు. కేరళలో అపాయింట్మెంట్ లెటర్ రెడీ ఉంది కానీ ఎవరు పేరు రాయాలని తెలియట్లేదని చెప్పి 3 స్టేట్లో 3 సిచ్యువేషన్ అయిపోయింది. ఆవిడేమో నేను రిజైన్ చేయనంటే అక్కడున్న ప్రజలు ఇప్పుడు కోపం వస్తుంది కేరళ ప్రజలకు. ఇదేంట్రా, ఇది పినరాయి విజయనే బాగున్నాడు దీనికన్నా కొట్టుకుంటున్నారు. పబ్లిక్లో ప్రొసెషన్స్ తీస్తున్నారు, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల అండ్ విడి సతీష్ ఓపెన్గా పబ్లిక్లో కొట్టుకుంటున్నారు, డిబేట్లో కొట్టుకుంటున్నారు వచ్చి. సో ప్రజలు అంటున్నారు వీళ్ళకే ఓటేస్తుంది మనం, ఒక ముఖ్యమంత్రి పదవి కోసం ఇట్లా కొట్టుకుంటారా వీళ్ళు? హైకమాండ్ నుంచి 3 వచ్చారంట, చూసారంట, మాట్లాడారంట.
అసలు కేసీ వేణుగోపాల్కి ఢిల్లీ నుంచి ఎట్లైనా పారిపోవాలని చూస్తున్నాడు ఆయన, ఎందుకంటే ఈజ్ అ టోటల్ ఫెయిలియర్, జీరో. ఆయన ఇంకా రాహుల్ గాంధీ కూడా ఎక్కువ రోజులు ఉంచుకోడు. సో చెప్పుంటాడు అది, నువ్వు వెళ్ళిపో ముఖ్యమంత్రిగా, నాకు ఇక్కడ కొత్తని తీసుకుంటాను నేను ఎవరు. అహ్మద్ పటేల్ కూర్చున్న చైర్ అది, ఎక్కడ అహ్మద్ పటేల్ ఎక్కడైనా అబ్సల్యూట్ ఫెయిలియర్. సో కేరళలో ఉన్న పాలిటిక్స్ వేరే పాలిటిక్స్. ఓకే, అక్కడ ఐ థింక్ మీరు చూసుంటారు, అక్కడ గెలిచిన 102 ఎమ్మెల్యేలలో 73 ఎమ్మెల్యేలు క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. ఓకే, ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకుంది. సో హిందువులు గెలవలేదు, బీజేపీ 20 ఐ థింక్ 14-16 కాన్స్టిట్యున్సీలో సెకండ్ ప్లేస్లో వచ్చారు వాళ్ళు. ఓకే, ఇంక్లూడింగ్ ద 3 విచ్ దే వన్, అది సపరేట్ తీసుకోవచ్చు. బీజేపీ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుకొని వెళ్తున్నారు. వచ్చారు సార్ సెకండ్ ప్లేస్ దే వన్ ఇన్ అబౌట్ 11 కాన్స్టిట్యున్సీస్ టోటలీ. థర్డ్ కూడా చాలా మంచి వచ్చారు, క్లోజ్ వచ్చారు. సో దే హ్యావ్ కమింగ్ అవుట్ అ వెరీ స్ట్రాంగ్ వన్. కానీ గెలవలేరు, ఎందుకంటే పాపులేషన్ 43% కదా సార్ అక్కడ ఉంది. పాపులేషన్ మేట్రిక్స్ మీ వ్యతిరేకంగా ఉంది. మీకు క్రిస్టియన్స్ కన్సాలిడేట్ వచ్చి కాంగ్రెస్ ఓటేస్తారు, ముస్లిం లీగ్ కోసం మలబార్లో ఉన్న ముస్లిమ్స్ అందరు ఓటేస్తారు. సో మీకేమొస్తుంది? అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ విత్ ఇన్ హిందూస్ సిపిఎంకి ఓటేస్తారు, ఈడవ కమ్యూనిటీ. సో ఉన్న కొంచెం నాయర్ కొంతమంది బీజేపీకి ఓటేస్తారు. అదే దానికోసం ట్రివాండ్రంలో గెలిచారు ఈసారి, దాని పక్కన ఉన్న కొల్లంలో గెలిచారు. ఇదంతా హిందూ స్ట్రాంగ్ హోల్డ్స్. ట్రిచ్చూర్ అంటారు మా ఊరు, ట్రిచ్చూర్లో ఇస్ నాట్ ఏ హిందూ స్ట్రాంగ్ హోల్డ్. అక్కడ క్రిస్టియన్ ఓట్తోనే రాష్ట్రం సురేష్ గోపి గెలిచారు ఎంపీ కాదు. సో ఛాన్స్ లేదు, సురేష్ గోపి గెలిచారు, బీజేపీ కాదు. అదే దట్ ఇస్ ద డిఫరెన్స్. అదే. సో కేరళలో కూడా చూద్దాం, ఇక బహుశా మనం రేపో ఎల్లుండో లేకుండా మండే రోజు మళ్ళీ డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం సార్ దీనికి. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.